Palagiri Tirunala. I'm going to Palagiri Tirunala. Hello guys, mana Bejawaloni mari Palagiri Tirunalaki aithe pothunam. First time pothunam ela untado teliyadu. అంటే ఈ నుంచి 2 కిలోమీటర్స్ లోనికి వెళ్ళాలి మదిరా రోడ్డులోకి. కాకపోతే ఏంటంటే లిఫ్ట్ అడుగుదామంటే ఎవరు ఆపట్లా, కానీ ట్రై చేస్తున్నాం. మా ఫ్రెండ్ ఏమో చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు, బండి ఆపుతాడేమని. చూద్దాం, ఎవరైనా లిఫ్ట్ ఇస్తే నుంచి వెళ్దాం. మా ఫ్రెండ్ లిఫ్ట్ కోసం చాలా సిన్సియర్గా ట్రై చేసినాడు, బట్ ఎవరు లిఫ్ట్ ఆపట్లేదు ఫ్రెండ్స్. సరే, ఎలాగో ఒక 2 కిలోమీటర్స్ కాబట్టి చిన్న నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏమన్నా ట్రై చేస్తాం, మధ్యలో ఏమన్నా ఎవరైనా లిఫ్ట్ ఇస్తే ఎక్కి వెళ్తాం. చూసారుగా చాలామంది బైక్స్ పైన అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోతున్నారు, అందుకని చెప్పేసి ఆపట్ల. అందుకే మరి ఒక అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు, మరి మీరు చూస్తున్నారుగా, మీకు చూపిస్తాను చూడండి. మధ్య నా వెనకాల ఉంది కదా ప్లేస్, ఇదే పల్లగిరి తిరునాల. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవ్. దేవుని ప్రేమ, ఆ శిలువపై వస్తున్న దయ, క్షమ, అదంతా ప్రేమగా మారి మన పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ బాబు గారి కొరకు ప్రత్యేకంగా మంచి మనస్సును వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన. విచారణ గురువు, కన్యాస్త్రీలు, ఉపాధ్యాయ ఉపదేశులు మదించారు. అలానే మా శ్రమలలో మాకు ధైర్యమును సహనమును ప్రసాదించి మేమందరము పరిశుద్ధ శిలువగిరి పండుగ నిమిత్తము శ్రమించిన వారందరి కోసం, మరి ముఖ్యముగా ఆర్థిక మరి ఈరోజు నేనైతే జాతరలో ఐఫోన్ కొన్నా. ఐఫోన్ తల్లిదండ్రులు దయచేసి త్వరపడి స్టేజ్ దగ్గరికి రండి. మీ పాప సుచరిత ఇక్కడ మీకోసం ఎదురు చూస్తుంది. అది మన శక్తి, దేవుని శక్తి. ఆ విషయాన్ని మనం గుర్తించుకుంటూ ఉండాలి. అందుకే చేసుకోవడానికి దేవుని శక్తిని గ్రహించాలి. ఆ శక్తితోనే మనం మన జీవితాన్ని మనం పైకి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేయ్. కింద నుంచి పైదాకైతే వచ్చాం, మరి రెడీ చేసుకున్నాం. మరి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళతో మమేకమయ్యి ఏ విధంగా పనులు చేయించాలి అనే ఆలోచనతో మరి సౌమ్య గారు ఎంతగానో. థ్యాంక్ యూ మేడం. మేడం గారికి ఎన్నో పనులున్నా ఈరోజు ఎంత ప్రేమతో ఈ శిలువగిరి అంటే ఎంతో ప్రేమ. ఒకళ్ళ మీద నడిచి ఉంటారు. ఏ విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగానే కదా దేశవ్యాప్తంగా ఎంత పేరు మనందరూ చేస్తూ గుణదల మహోత్సవాలు. ఆ గుణదల మహోత్సవం
కొద్దిగా వెనక్కి రండి మీరు. మార్కపూడి గాంధీ గారు, మీ అందరికీ కూడా గాంధీ గారు ఎవరో మీకు తెలుసు. ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళకైతే మరి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట. ఒకసారి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. రైట్, అన్నం సాంబార్.